రెటక రాజలింగం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఇప్పటికే చెప్పారు. అటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, ఇటు ఈ ఘటనపై సంబంధించి కూడా ఇప్పటికే పలువురైతే మాట్లాడుతున్నారు. ఎందుకంటే దీనిపై కూడా పూర్తిగా ఖండిస్తున్నామంటూ కూడా చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా అటు భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మంచి సాంప్రదాయం కాదు ఇది. హైదరాబాద్ తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందేటువంటి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఈ జిల్లాలో వ్యాపారస్తులు గాని అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది. నేను శాసనసభ్యునిగా ఎలాంటి వారైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. కఠినమైన చర్యలు తీసుకునే కొరకు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది కనుక అలాంటి వారి మీద చర్యలు కూడా ఉంటాయని ఉండాలని ఈరోజు పత్రికా మీడియాల ద్వారా రౌడీలను గుండాలను హెచ్చరిస్తున్నాం. రౌడీ మూకలు గుండా మూకలు ఇలాంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. కనుక ఇలాంటి మీద సరైనటువంటి విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతున్నాం. ఓకే, అంతేనా? ఓ మదర్ ఇప్పుడు నేను చెప్పాను కదా, దాని వెనుక ఎవరి హస్తం ఉన్నా అవసరమైతే సిబిసిఐడి విచారణ జరిపి మనం అనవసరంగా పేర్లు పెట్టడం భావ్యం కాదు. నా ఆలోచన ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా కోరారు, మంత్రి. నేను కూడా కోరుతున్నా. అలాంటప్పుడు అది దీనికి దాని వెనుక ఏమూట ఉంది? ఎవరన్నా హత్య చేసిపోయి వీళ్ళను సరెండర్ కమ్మని చెప్పారా, లేకపోతే ఎవరన్నా వెనుక ఉండి ఇది చేయించారా? అన్ని కూడా బయటపడతాయి కదా, నిజాలు బయటపడాలి. ఇలాంటి హత్యలు జరగకూడదు. ఈ భూపాలపల్లిలో ఈ హత్య రాజకీయాలు అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం, మా లక్ష్యం, మా డిమాండ్. అది ఏదైనా కానీ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ హత్య మొదటిది. ఇలాంటి హత్య కనుక ఇది మంచిది కాదు. దీన్ని పునరావృతం కావద్దనేది మన డిమాండ్. రాత్రి కూడా అదే చెప్పా. రాత్రి కూడా నేను వెంటనే జరిగినాక బాధితుని దగ్గరికి, వాళ్ళ భార్య దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి పోయి చూసి ఆ ప్రెస్ లో వెంబడే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు సంజీవ్ ఇంకో అతను లొంగిపోయాడు, వాళ్ళ తండ్రి సాంబయ్య లొంగిపోయారు. సాంబయ్య హత్య చేసే అంత శక్తి లేదు నాకు తెలిసి. దీని వెనుక సుపారీ ఏమన్నా ఉన్నదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. వాళ్ళు చంపి మీరు సరెండర్ కావాలి అని ఏదన్నా మాట ఒప్పందంతో అయిండ్లా అనేది నా భావన, వ్యక్తిగత భావన. ఏది ఏమైనా సరి అయినటువంటి విచారణ జరిగితే ఇది సుపారీ హత్య. ఆ కత్తులు పట్టుకొచ్చి ఎవడన్నా హత్య చేసి వెళ్ళిపోయి వీళ్ళు సరెండర్ కమ్మని చెప్పారా? సాంబయ్య గాని సంజీవ్ గాని తండ్రి కొడుకులు ఇద్దరు సరెండర్ అయ్యారు. మళ్ళా మిగతా ఇద్దరు కూడా ఇప్పుడు 1 గంట 2 గంటల్లో పోలీసులకు వస్తారనేది నా సమాచారం. అది ఒక జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ జెన్కో ఎంప్లాయీ ఉన్నాడు, ఇంకో ఉన్నాడు అనేది విచారణలో తేలిందని. ఈ నలుగురే కాకుండా సుపారీ హత్య జరిగితే దీని సిబిసిఐడి ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలనేది మనము డిమాండ్ చేస్తున్నాం. దేని కొరకు నాకు అవన్నీ తెలియదు. అది ఇప్పుడు వ్యక్తిగత విషయాలు ఏది ఏమున్నా హత్య చేయడం సరైనది కాదు. ఈ భూ తగాదాలనుకో ఇంకోటనుకో ఏదేమైనా కూడా ఒక మనిషిని హత్య చేయడము సరైనది కాదు. ఇది చట్టవిరుద్ధం. ఇది ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం పద్ధతిలో మనం ఒక రిప్రజెంటేషన్ చేయాలి. చట్టం దానిపైన దాన్ని చేసుకుంటది. కానీ హత్యలు చేయడం సరైనటువంటి విధానం కాదు.
భూమి తగాదాలు, అక్రమంగా భూమి తగాదాలు ఎవడు చేసుకున్నా, వీడు చేసుకున్నా, ఆడు చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా, ఏ వ్యక్తి చేసుకున్నా కూడా దానికి ఒక చట్టముకు లోబడి పనిచేయవలసినటువంటి బాధ్యత మన మీద, అందరి మీద ఉంది. ఈ భూపాలపల్లిలో ఇలాంటి జరిగినటువంటి హత్య మళ్ళీ పునరావృతం కావద్దని కోరుకుంటున్నాం. ఈ విషయంతో ఎస్పీ గారితో మాట్లాడాం. దీని సమగ్ర విచారణ జరుపుమని రాత్రే కోరాం. వాళ్ళు పోలీసు కూడా సమగ్ర విచారణ జరిపించి మిగతా ఇద్దరిని కూడా వెంటనే ఇంటరాగేషన్ విచారణ జరిపించారు. వాళ్ళను కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళ నలుగురు నచ్చి ఇంకా ఫోన్ కాల్స్ ఏమున్నాయి ఏందనేది కూడా డాటా కూడా ఇంకో గంట 2 గంటల్లో వస్తుంది. ఆ డాటా వచ్చిన తర్వాత కూడా ఎవరు ఏంది అనేది కూడా తేలుతుంది. అదే కాకుండా ఇంకా సిబిసిఐడి విచారణలో ఇంకా లోతుకపోతే, ఇంకా సమగ్ర విచారణ జరిపితే ఇంకా ఏం జరుగుతుందో అది పునరావృతం కావద్దనేది మన ఉద్దేశము. ఇది న్యాయం జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. బిస్కెట్ వస్తే కానీ వాళ్ళు ఏదన్నా అడుగుతారు ఇంకా చెప్పాలని చెప్పిన. అరే ఏ తగాదన్నా కానిపై పోలీస్ విచారణలో తేలుతుంది. ఏ తగాదైతే సమ్మయ్యది తప్పైతే సమ్మయ్యను శిక్షించడానికి ఒక చట్టం ఉంది కదా, సమ్మయ్యను పొడిచడానికి ఏమన్నా అధికారం ఉందా? నేను చెప్పా కదా అదే విషయము. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాజలింగమూర్తి వ్యక్తిగత క్యారెక్టర్లు విషయాలు అవసరం లేదు. ఇడ మనము హత్య జరిగింది, వెంబడే పోయినాము. ఒక శాసనసభ్యునిగా తీవ్రంగా ఖండించినాం. ఇలాంటి పునరావృతం కావద్దని మీ ద్వారా కూడా కోరుతున్నాం. ఇప్పుడు లైవ్లకురా, లైన్లకురా, ఇంకోరా, ఇళ్ళకురా, ఇవన్నీ దీని పరిష్కారం కదా. ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పినాక ఇది ఏం ఉండదు కదా దీని ముచ్చట. ఎమ్మెల్యే గారు మీ అభిప్రాయం చెప్పు, నా అభిప్రాయం చెప్పు అని నిన్న V6 మా సంతోష్ వచ్చిండు, రాత్రి వాయి తీసుకున్నాడు. మళ్ళా బిగ్ టీవీ వచ్చి లైవ్ కు రా అన్నారు. ఏమున్నది?